అంటేనే సుఖం, దయము అంటేనే దరిద్ర వినాశనం, మోక్షం అంటేనే మంచి జీవిత రక్షణ, జ్ఞానం అంటేనే అజ్ఞానానికి వినాశనం జ్యోతి, పరయోగం అంటేనే అనేక జన్మలు చేసిన పాప వినాశనం. ఇది ప్రయత్నించడానికి ఇంతకన్నా మీకు ఇంకా దొరికేది ఎప్పుడు కలిగేది ఎప్పుడు అని ఇలాంటి వాళ్ళు వెళ్ళిన దారి ప్రయత్నం చేయలేదు అన్నప్పుడు మా కొడుకులుగా మేము చెప్తున్నాము. నాకేం పని అయిపోయింది కదా, కానీ మిమ్మల్ని ఎప్పుడు మట్టి పెట్టి అలా చెప్పేది అయిపోయింది అన్నారు. కొడుకులేకపోవడం కూడా నా శరీరమే ధనం ముందే అయిపోయింది. దరిద్ర ధనాన్ని కష్టపడి విద్య తినకండి, ఇదే ధనం సంపాదించి దొరుకుతారు. ఎందుకంటే మీకు రాదు దొరకదు, సంపాదించుకోవడం మీరు నిజంగా పోతారు. అట్లా ఇంతకన్నా ధనం మీకు ఇచ్చేది మీకు వరిపిన ధనం సరిపోతుందో తప్ప వెళ్ళండి. మీరు ఎంత ప్రయత్నించాలి, ఇంత అనేది వచ్చింది రోజు కూడా ప్రయత్నించాలి. ఎవరున్నారు అక్కడ నేను అనుకొని చెప్పాను. అయినా పాండవులైనా భగవంతుడే, ధనమైన గురువే, సర్వమైన జ్ఞానం చెప్పనుకున్న వారికి ఇలాంటి పరమం తెలుస్తుంది. ఈ పరమం తెలుస్తుంది, పరయోగం అనేది జీవితం అనేది తెలుస్తుంది, లేకపోతే జీవితం ఉదాహరణ. ప్రయత్నించండి. జగన్నాథ నేను ఇచ్చిన ఈ సందర్భం ఇచ్చిన ఈ పాదసేవ మాకు అనేక జన్మల నుంచి కలిగిన ఈ మానవ జన్మ కలిమాయలో ఈ కలికలశంలో కలిదోషంలో ఉండకుండా అనేక ఘోరములను తొలగించుకోవడం అనేవి కాబట్టి నిత్యం మేము చేసే అక్షరాలను పదాన్ని భాగ్యాన్నించి పరశోభితమైన హృదయాన్నించి ఈ జన్మ తరించడానికి సన్మానం జగన్నాథ. సచిదానంద స్వరూప ఆత్మజ్ఞాని శ్రీ 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 హరిబాలనంద దాసు మహారాజు జై. స్వామి వారి సేవకు ప్రయత్నం చేయండి. మన గురువు